జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటక్క, శ్రీకాంత్ గారు చెప్పింది నిజమా? ఏమైందక్క? ఏం జరిగిందో చెప్పక్క. నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అని చెప్పాను కదా. కానీ మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, దయచేసి వాడిని మాత్రం చేసుకోకండి. ఏంటక్క ఇది? ఇంత బాధని మనసులో దాచుకుని మా అందరితో ఎలా ఉంటున్నావు అక్క? ఇంటిల్లి పాది నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నువ్వేంటక్క అదే జీవితాన్ని కాల్చి బూడిద చేసుకోవడానికి సిద్ధపడ్డావు? దేనికోసం అక్క? దేనికోసం? అమ్మ కోసం, అమ్మ కోసం. అమ్మ కోసం, నా పెళ్లి కోసం అమ్మ పడుతున్న బాధ కష్టం నాకు తెలుసు కదే. తన ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం నా వల్ల కాలేదు. అందుకే వారంతో జీవితం నిప్పుల కొలిమి అని తెలిసిన అడుగులు వేయడానికే సిద్ధపడ్డాను. అయ్యో అక్క, విషయం చెప్తే అమ్మ బాధపడుతుంది. సరే, పెళ్ళయ్యాక రేపు నీ బతుకు పాడైపోతే అది చూస్తూ అమ్మ సంతోషంగా బతకగలుగుతుంది అనుకుంటున్నావా? లేదక్క, లేదు. చాలా పెద్ద తప్పు చేసావక్క. ఏ సమస్య అయినా మొక్కలోనే అంతం చేయాలి. అది చెట్టు అయితే చుట్టూ పుట్టెడు వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడేమీ చేయలేవక్క, ఏమీ చేయలేవు. పదక్క. అమ్మా తల్లి, ఎలాగోలా మా విష్ణు పెళ్లిని ఇంతవరకు తీసుకునొచ్చాం. మా శక్తి మేర ప్రయత్నం చేసి నా బిడ్డకి మంచి జీవితం ఇవ్వాలని, దానికున్న లోపం దాని బ్రతుక్కి శాపం కాకూడదని అనుక్షణం తాపత్రయపడుతున్నాం. ఏ ఆటంకం లేకుండా ఈ శుభకార్యాన్ని గట్టెక్కించే బాధ్యత నీదే తల్లి. వదినా, 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 వచ్చారా? స్వీటీ, శ్రీకాంత్, రాధా విన్నారు కదా? శ్రీకాంత్, రాధా ఏడి? అందరూ వచ్చినట్టే కదా? మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్దామని పిలిచాను. స్వీటీ, మరీ ముఖ్యంగా నీకే చెప్తున్నాను. రేపు 11:05 నీకు మినిస్టర్ గారి అబ్బాయికి నిశ్చితార్థం. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. ఫేస్ చూడు ఎలా నీరసంగా ఉందో. మమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. పిలిచింది నేను చెప్పింది వినడానికి మాత్రమే, ఓకే? ఇది చాలా అరుదైన ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముహూర్త సమయానికి నిశ్చితార్థం జరిగి తీరాలి. వచ్చిన వారికి కూడా ఏ లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇది ఇంట్లో జరిగే శుభకార్యం మాత్రమే కాదు, మన స్టేటస్, గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కూడా. అర్థమైంది కదా? మమ్మా, మాట్లాడొద్దన్నాను కదా? మాట్లాడతాను మమ్మా. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు మాట్లాడాలి? నా వల్ల కావట్లేదు.
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉంటాను? స్వీటీ, సంతోషంగా ఉండకపోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? అబ్బాయికి ఏం తక్కువ? డబ్బుంది, స్టేటస్ ఉంది, పవర్ ఉంది. ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమమ్మా. మనసుకు నచ్చని మనిషితో జీవితం పంచుకోమంటున్నారు మీరు. మనకు నచ్చని మనిషితో ఇష్టంగా మాటలు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది బ్రతకంతా మనసు చంపుకొని ఆ మనిషితో ఎలా బ్రతకాలి? రంగు, రూపం, స్టేటస్ ఇవేవి నాకు సంతోషాన్ని ఇవ్వవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమమ్మా. ఏంటే అర్థం చేసుకునేది? వింటున్నాను కదా అని చెప్తూనే ఉన్నావు. రేపు నిశ్చితార్థం అంటే ఇప్పటి నుంచే రచ్చ చేద్దాం అనుకుంటున్నావా? నేను నీకు ముందే చెప్పాను, ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిందే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇష్టం లేదు, నచ్చలేదు అంటూ వచ్చిన నలుగురి ముందు నన్ను తలదించుకునేలా చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఇదే నా శాసనం కూడా. శాసనం కూడా, శాసనం కూడా, శాసనం కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.